మన అందరికీ తెలుసు, మన శ్రీకాకుళం బిడ్డ ఉన్నటువంటి ఒక వీర్ జవాన్ లావేటి ఉమామహేశ్వరరావు గారు ఇండియన్ ఆర్మీలో పనిచేసేటప్పుడు గత సంవత్సరం 18 జూలై రోజు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లో పనిచేసేటప్పుడు అన్ఫార్చునేట్గా వీరమరణం పొందారు. వాటి ఫ్యామిలీ మెంబర్స్తో ప్రగాఢ సానుభూతి తెలుస్తూ గవర్నమెంట్ కూడా మన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళకి గవర్నమెంట్ పరంగా కొంత సహాయం చేయాలని మంచి ఆలోచనతోటి ఈ విషయం పైకి తీసుకువెళ్ళారు. ఇమీడియట్గా స్పందిస్తూ గవర్నమెంట్ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఈరోజు చేయడం జరుగుతుంది. ఆ జవాన్ చేసిన సాక్రిఫైస్ మనం ఎట్టి పరిస్థితిలో అమౌంట్ తోటి కోలుకోలేము. సో హిస్ సాక్రిఫైస్ is priceless and beyond words, but at least this assistant will help his family, his kids, his wife and his family to ensure a proper future, proper education and proper living. So and being a part of this occasion, I feel gratitude towards the died Jawan as well as the overall army as well as our defense forces. So expressing my gratitude, I request Deputy CM sir to speak few words and subsequently we can hand over the financial assistance to the family of the expired. ఈరోజు దివంగత లావేటి ఉమామహేశ్వరరావు గారు ఆర్మీలో మన శ్రీకాకుళం జిల్లా నుంచి పనిచేసి అతని సేవలు మన భారత ప్రభుత్వానికి అందించి మన శ్రీకాకుళం ఖ్యాతిని పెంచే విధంగా ఆ బాంబు చేసేటప్పటికీ ఆయన వీరమరణం పొందడం జరిగింది. జవాన్ అనేవాడు దేశంలో అత్యంత గొప్ప రైతు, అలాగే జవాన్ ఇద్దరు కూడా చాలా ముఖ్యమైన వ్యక్తులు. దేశ భద్రత మన ప్రాణాలు రక్షించేదానికి వారి ప్రాణాలు కూడా పణంగా పెట్టి మనకి ఆదుకునే ప్రధానమైన వ్యక్తులుగా యావత్ ప్రపంచం కీర్తిస్తుంది వాళ్ళని. అలాగే మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆదుకునే భారం ఇప్పుడే కథగా చెప్పినట్టుగా చనిపోయిన ప్రాణాలు మనం తీసుకురాలేదు, కానీ అతను మన కోసం, మన భద్రత కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా త్యాగధనులుగా చిరస్థాయిగా నిలిచిపోతారు. అటువంటి వారికి మన ప్రభుత్వం, మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అన్నింటి కూడా ఆదుకొని సపోర్ట్ చేసే విధంగా ఉండే పరిస్థితి గతంలో కూడా మనం చూసాం. మరి తన భార్య, తన వారసులు, పిల్లలు కూడా ఉన్నారు. ఇంతకు ముందే దీని మీద నేను ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మా తమ్ముడు ప్రసాదరావు, స్థానిక మా ఎమ్మెల్యే గారు కూడా దీని మీద ఒక లెటర్ ఇచ్చి ఆవిడ సహాయం చేయమని కోరడం జరిగింది. అలాగే అధికారులతో ఆయన కూడా మాట్లాడారు. అయితే ఇవి బిజీ వర్క్లో గవర్నమెంట్ సాధారణంగా ఇటువంటిలో పర్సియన్స్ కొంచెం ఉండాలి. అది నేను మా తమ్ముడు ప్రయత్నం చేస్తానని ఏమన్నా నేను కూడా కొంచెం అశ్రద్ధగా ఉన్నమాట కూడా కొంత వాస్తవమే. ఆ తర్వాత మరి మొన్నను మళ్ళీ కలెక్టర్ గారు కూడా దీని మీద లెటర్ రాసి పంపించారు. నేను కూడా ఇద్దరు మాట్లాడుకుని తన పాప కలిసింది నచ్చినాను. కలిసిన వెంటనే కలెక్టర్ గారిని మాట్లాడి కలెక్టర్ గారు రిప్రజెంట్ చేసి సీఎం గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి అందరి ప్రయత్నంతో, భగవత్ ఆశీస్సులతో ఒక మంచి సపోర్ట్ ఆవిడికి మరి 50 లక్షల రూపాయలని
మన ప్రభుత్వం మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వారికి వారి పిల్లలకి మరి శాంక్షన్ చెక్ ఇవ్వడం జరిగింది. నేను మనం వెళ్ళేటప్పటికి వెంటనే మనం చేయాలి, ఇప్పటికే లేట్ అయింది, అప్లికేషన్ కింద ఉండిపోయిందన్నా వెంటనే మనం చేసేయాలంటే ఆన్ ద స్పాట్ ఇమీడియట్ స్పాంటేనియస్గా రెస్పాండ్ అయ్యి వెంటనే ధనంజయ రెడ్డి గారు పిలిచి అన్నకి వెంటనే చేయండి చెక్ అది అని చెప్పారు. నెక్స్ట్ డేనే నాకు చెక్ ఇచ్చారు. నేను విజయవాడ పర్యటన ఉండడం వల్ల 2 రోజులు లేట్ అయింది. 2 రోజుల క్రితమే తెలిసింది. ఏదేమైనా కొంత ఊరట, ఒక ఆత్మస్థైర్యాన్ని కలిగించే చర్య ఇది. అలాగే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మీ కుటుంబానికి అన్ని రకాలుగా ఒక అన్నదమ్ముడిగా జగనన్న, నేను, కలెక్టర్ గారు, గౌరవాది, మా ప్రతినిధులందరూ కూడా మీకు అండగా ఉంటారమ్మా. మీరు మా ఫ్యామిలీ మెంబర్, మీకు అన్ని విధాలా మీకు అండగా ఉంటాం. మీ పిల్లల్ని బాగా చదివించండి. అలాగే మీకు ఇతర సౌకర్యాల కోసం కూడా ప్రభుత్వం కలెక్టర్ గారి ద్వారా పనిచేయడం జరుగుతుంది. ఏ అవకాశం ఉన్నా అన్ని రకాలైన సహాయం కూడా మీకు చేయడానికి మేము ముందుంటాం. మీరు పిల్లల్ని చక్కగా చదివించి మంచి భవిష్యత్తు తలకు వచ్చే విధంగా ఇప్పుడు మీ ధర్మం అది. వాళ్ళ నాన్నగారు చేసిన పని అంతా మీరే చేయాలి. ఖచ్చితంగా చేస్తారనే భగవత్ సపోర్ట్ మీకు ఉంటుంది. అది మా అందరూ కూడా మీకు అండగా ఉంటామని కూడా మనం తెలియజేసుకుంటూ, అన్నిటికంటే మన అదృష్టం ఏంటంటే ఒక మంచి నాయకుడు, మనసున్న నాయకుడు ఇవాళ అధికారం ఉన్నాడు కనుక అటువంటి ముఖ్యమంత్రి గారి పాలనలో ఎవ్వరికి ఏ రకమైన ఇబ్బంది రాకూడదనే ఒక ఉత్తమమైన లక్ష్యం అయింది. అది కూడా ఒక రకంగా అదృష్టం. ఆయన ఉన్నంత వరకు కూడా ఖచ్చితంగా ఇటువంటి ఆపదలో ఉన్న వారికైనా సహాయం కోరిన వారికైనా ఖచ్చితంగా తక్షణమే సహాయం అవుతుందని కూడా మీకు తెలియజేసుకుంటూ, మరి మీరు ధైర్యంగా ఉండి మీరు మీ జీవితాన్ని కొనసాగించాలని మీకు ఎప్పుడు మేము అండగా ఉంటామని తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఈ విషయాన్ని ఆయన వరకు చేరవేసి ఈరోజు నాకు ఈ సహాయం అందించినందుకు కృష్ణదాస్ గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి మరియు మిగతా నాయకులందరికీ కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరావు గారు ప్రసాదరావు గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నానండి. 18 జూలై 2020 రోజు ఈ వీరమరణం పొందడం జరిగింది. సో జనరల్గా మహారాష్ట్రలో కూడా నేను ఇక్కడ నుంచి 1 సంవత్సరం తర్వాత పెద్ద స్మరణం ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా 1 ఇయర్ తర్వాత కొంత డిప్యూటీ సీఎం గారు చెప్పినాక పర్సివేషన్ చేసి డిలే అయినా కూడా 1 సంవత్సరం తర్వాత ఏదైతే స్మరణం ఉంటుంది, ఎగ్జాక్ట్గా 1 ఇయర్ తర్వాత వీఆర్ గివింగ్ దిస్ ఫైనాన్షియల్ అసిస్టెంట్. సో ఐ థింక్ దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ పేరు వెరీ గుడ్.